ఊరంతా ఉత్తరం వైపు చూస్తే అక్కుపక్షి దక్షిణం వైపు చూస్తుందన్నట్టు ఉంది బీఆర్ఎస్ తీరు. వారు నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు టీఎస్ఆర్టీసీ కార్మికులు హాజరు కావాలని చెప్పడం హాస్యాస్పదం. కేసీఆర్ నియంతృత్వ ధోరణి వల్ల 55 రోజుల సమ్మెలో 34 మంది కార్మికులు అసూలు బాసిన విషయాన్ని మరవడం సిగ్గుచేటు. నీ పాలనలో అడుగడుగునా ఆర్టీసీ కార్మికులు అన్యాయం చేసి నువ్వు మాత్రం నీ కుటుంబాన్ని, నీ ఆస్తులని పెంచుకున్నా. అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆర్టీసీలో ఒక్క నియామకమైనా జరిగిందా? 7,000 మంది ఉద్యోగులు రిటైర్ అయినా ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేశారా? 2019లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన 55 రోజుల సమ్మెలో నియామకాలు జరపాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర 26 డిమాండ్లతో 49,000 మందికి పైగా కార్మికులు రోడ్డెక్కితే సమ్మెను అణచివేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం లాఠీ చార్జీలు, అరెస్టులు, ఉద్యోగ రద్దు బెదిరింపులు వంటి దమనకాండను అమలు చేసి మానసికంగా హింసించిన విషయాన్ని మరిచారా? ఆ సమయంలో మీరు సానుకూలంగా స్పందించకపోవడంతో తీవ్ర ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని మరచి రజతోత్సవ సభకు రావాలని అనడం మీ దొరల దొంగ నాటకాలను తెలియజేస్తుంది. ఆర్టీసీని తీవ్ర నష్టాల్లోకి నెట్టింది మీరు కాదా? మీ ప్రభుత్వం వైఫల్యాల వల్లే ఈ రోజు కార్మికుల జీవితాలు అంధకారంలోకి వెళ్లాయనే నిజాన్ని ఒప్పుకునే ధైర్యం ఉందా? ఏ ముఖం పెట్టుకుని మళ్లీ మోసం చేయాలని ఆర్టీసీ కార్మికులను సభకు రమ్మని ఆహ్వానిస్తున్నావు కేసీఆర్?